ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడే ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకు చేస్తున్నటువంటి మేలులు ఎంతైనా గొప్పవి. సొలొమోను మరి తన జీవితంలో మనిషి యొక్క ప్రయాణంలో ఎలా ఉండటం మేలు అంటే ఒంటరిగా ఉండటం మేలు కాదు అని చెప్తున్నారు. ఇది రెండు సందర్భాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది భౌతికమైనది, రెండవది ఆత్మీయమైనది. భౌతికమైనది ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే ఒక భార్య, ఒక జీవితాంతం ఉండే తోడు అవసరం అని అర్థం. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయంగా సహవాసం, ఇద్దరు రెండు అనేది మనకి సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇద్దరు కలిసి ఉండడం, ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒక క్రైస్తవునికి సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని సంఘంతో, దేవుని ప్రజలతో సహవాసం చాలా అవసరమైంది. ఆ విషయాన్ని మనం యోహాను మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో చూస్తాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాము. మన సహవాసము మాతో 3వ వచనంలో మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితోను కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయించున్నాము అని చెప్తున్నాడు. కాబట్టి మన సహవాసం తండ్రితో, కుమారునితో, దేవుని పిల్లలతో ఉండాలి. ఈ సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది రెండు ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అంటే, మొట్టమొదటి 10వ వచనంలో వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. మనం ఏదైనా పడిపోయిన స్థితిలో, బాధాకరమైన స్థితిలో మనం లేవనెత్తుతారు. మన అవసరమైన స్థితిలో మనకు తోడుగా ఉంటారు. సహవాసం కూడా అంతే. కాబట్టి భార్యకు భర్త ఎలా తోడుగా ఉంటుంది? భౌతికంగా మనం చూస్తే భార్యకు బాగోపోతే భర్త తోడుగా ఉంటాడు, భర్తకు బాగోపోతే భార్య తోడుగా ఉంటుంది. తమ కష్టాల్లో ఒకరొకరు సహకారంగా పంచుకుని తమ జీవితాన్ని నడిపించుకుంటుంటారు. అలాగే సహవాసం కూడా అంతే. దైవ సహవాసంలో కూడా మనం ఏదైనా ఆత్మీయ స్థితిలో, భౌతికమైన స్థితిలో, బాధాకరమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు సంఘం మనకెంతో సహకరిస్తుంది. సంఘం యొక్క ప్రార్థన, సేవకుల యొక్క ప్రార్థన, మరి సంఘం యొక్క మరి మొరపెట్టేటువంటి స్థితి, విజ్ఞాపన, ఇవన్నీ కూడా మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఒకరు పడిపోతే ఒకరు లెగుస్తారు. అయితే ఒంటిగా ఉండి పడిపోయిన ఎడల వానికి శ్రమే కలుగును, వాని లేవనెత్తి వాడు లేకపోవును. కాబట్టి ఖచ్చితంగా మనకి సహవాసం అనేది చాలా అవసరం. 11వ వచనంలో చూస్తాం, ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటి వానికి వెట్ట ఎలాగూ పుట్టును. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, ఆత్మీయమైనటువంటి వేడి మనకు తెలుసు. నునువెచ్చగా అయినా ఉండకూడదు, వేడిగా చల్లగైనా ఉండమని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి నునివెచ్చని స్థితి ఉండకూడదు, వేడిగా ఉండాలి. అంటే సహవాసంతో ఒక కట్టెలతో కలిసి కాలుతున్నప్పుడు చక్కగా ఆ కర్ర మంచిగా మండుతూ ఉంటుంది. అదే ఒక్క కట్టెనే పెట్టి దాన్ని వెలిగించినప్పుడు కొద్ది సమయం అయిపోయిన తర్వాత ఆరిపోతుంది. ఒకదానికి ఒకటి తోడ్పాటు, ప్రార్థన సహకారం, వాక్య సహకారం, హెచ్చరింపు, గద్దింపు, ఆదరణ. కాబట్టి సంఘంలో కూడా ఇలాంటి సహవాసం ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ కూడా సహవాసం ద్వారా తిరిగి మేలుకొల్పబడతాడు, తన జీవితంలో ఆత్మీయంగా వెలిగించబడతాడు, తన జీవితంలో వేడిగా ఉండగలుగుతాడు, దేవుని కొరకు రగులుతున్నటువంటి స్థితిని కలిగి ఉండగలుగుతాడు. మూడవదిగా మనం చూస్తే ఒంటి అగువాడు ఒకరి మీద ఒకడు, ఒంటరి అగు ఒకరి మీద మరి ఒకరు పడినట్లా ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు, మూడు పేటలతో వారు త్వరగా తెగిపోదు కదా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి శత్రువులు వచ్చినప్పుడు, మనం శత్రువులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నవాడికి సహకరించేది ఎవరుంటారు? అదే సంఘము, సహవాసము ఉంటే మన ఆత్మీయ జీవితంలో. కాబట్టి సంఘంతో, సహవాసంతో చాలా కలిసి వెళ్ళడం చాలా అవసరం. సేవకులతో, తర్వాత సంఘంతో, విశ్వాసులతో, ప్రార్థనా పరులతో కలిసి వెళ్ళడం చాలా అవసరం. అలా ఉండడం ద్వారా మనం ఎప్పుడైనా శత్రువు మన మీద దాడి చేసినప్పుడు మన తరపున పోరాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి ఇజ్రాయెల్ మీదకి శత్రువు గొల్యాతు వచ్చాడు. ఇజ్రాయెల్ తరపున పోరాడే వాళ్ళు ఎవరున్నారు? అందరూ భయపడేవాళ్ళే గొల్యాతుని చూసి. కానీ దావీదు నుంచున్నాడు. ఒక్కరు నుంచుంటే చాలు కదా, ఇజ్రాయెల్ ప్రజలందరికీ విజయం వచ్చింది. కాబట్టి సేవకుడు, ప్రార్థనా పరులో నీ తరపున ఒకరు నుంచున్నప్పుడు శత్రువును ఓడించడం చాలా తేలికవుతుంది. ఒంటరిగా ఎదిరించడం చాలా కష్టం. కాబట్టి సహవాసం చాలా అవసరం. సహవాసం కలిగి ఉండు, దాన్ని విడిచిపెట్టకు. ఈ రెండు అనేది మనకి సహవాసం జ్ఞాపకం చేస్తుంది. ఈ సహవాసంలో మూడు పేటల తాడు అన్నప్పుడు ఒకరు ఇద్దరు వారికి సహాయం చేసేది ఎవరంటే
భౌతికంగా సంఘం సహవాసం నీకు సహాయం చేస్తుంది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే నీకు సహకారిగా ఉంటాడు. కాబట్టి ఈ బంధము ఆత్మ సంబంధమైన బంధం అర్థం చేసుకుంటూ దైవికంగా ముందు కొనసాగడానికి మనము దేవునికి అప్పగించుకుందాం. కాబట్టి ఈ సహవాసం యొక్క అనుభవం సంఘముతో, దేవునితో, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో, సేవకులతో, విశ్వాసులతో సంఘము యొక్క సహవాస అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం అనుభవం ద్వారా మనము పడిపోయినప్పుడు మనకు సహకరించే వాళ్ళు ఉంటారు. మనకు ఆత్మీయంగా రగిలించడానికి, హెచ్చరించి, గద్దించి, మనకు ఆదరించి, అవసరమైనప్పుడు మన కన్నీరు తుడిచేవారు ఉంటారు. మూడవదిగా మనకు శత్రువు ఎదురైనప్పుడు మనం ఒక్కరమే కాకుండా మనతో పాటు పోరాడేవాళ్ళు, శ్రమలు, శోధనలు, శత్రువులు ఎదురైనప్పుడు మనతో పాటు పోరాడేవాళ్ళు మనతో కూడా ఉంటారు. కాబట్టి అటువంటి ఆత్మీయ సహవాసాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాగృపులిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ఉదయకాల నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకే నీకు వందనాలు. నీ వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించి నీ నామను మహింపరచుకుంటండి. దయగల తండ్రి, కృపలిగిన దేవ, నీ అమూల్యమైన పాలన కొందనములు సహవాసం యొక్క అనుభవంలో మేము ముందు కొనసాగి, నీతో కూడా కలిసి ముందు కొనసాగి నీ రాజ్యంలో చేరినంత వరకు మా ప్రభువైన తండ్రి మేము నమ్మకంగా నిలవగలిగినట్లు మీరు మాకు అనుగ్రహించిన సహవాసము, సంఘముకై నీకు స్తోత్రాలు. ఆ సహవాసంలో క్రమంగా కొనసాగడానికి కావాల్సిన కృప అనుగ్రహిస్తారండి. మా ప్రభువైన తండ్రి, దీని వారందరినీ జ్ఞాపకం చేసి దీవించి దీని పనులన్నింటిలో వారికి విజయం గురించి నేను నామను మహింపరచుకుంటండి. మా ప్రభువా, శ్రమల్లో, శోధనలో, అనారోగ్యంలో ఉన్న వారికి మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.